ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. జాను, ఒక్కసారి టెర్రస్ మీదకి వస్తావా? ఎందుకు? నీతో కొంచెం మాట్లాడాలి. దేని గురించి? మెసేజ్లో చెప్పటం కుదరదనేగా మేడం మీదకి రమ్మంటున్నాను. నేనక్కడ వెయిట్ చేస్తుంటాను. ప్లీజ్ కమ్. సరే, ఇప్పుడేం చేయాలి? ఫస్ట్ నేను చెప్పేది వింజాను. చూడు, అన్నయ్యకి వదినికి మధ్యలో ఉన్న సమస్యలు తీరిపోతాయి. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతారు. వాళ్ళిద్దరూ ఒక్కటైపోతే మన సమస్య కూడా తీరిపోతుంది. మనం కలవడానికి కూడా ఇకపై ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నాకు తెలుసు జాను, నా మీద నీకు ప్రేమ ఉంది. ఆ ప్రేమని ఎక్స్ప్రెస్ చేయాలని నీకు ఉంది. అయినా బయటపడవు. నాతో మాత్రం అన్నీ చెప్పించాలని చూస్తావు. అది కాదు వివేక్, నేను చెప్పేది ఒకసారి విను. నువ్వు చెప్పేది నేను వింటాం కాదు, నేను చెప్పేది నువ్వు విను. నువ్వు మౌనంగా ఉన్నా నీ మనసేంటో నాకు తెలుస్తుంది. నీ మనసులో నువ్వు దాచేస్తున్న ప్రతి మాట నాకు అర్థమవుతుంది. మన గురించి అన్నయ్యకి వదినికి ఒక్కసారి చెప్దాం. ఇక వాళ్లే చూసుకుంటారు. వాళ్లే మన పెళ్లి చేస్తారు. చూడు వివేక్, నువ్వనుకున్నట్టే జరుగుతుందని కలలు కంటున్నావు. నీ మనసులో ఉన్నది నెరవేరబోతుందని భ్రమపడుతున్నావు. కానీ అలా జరగదు. అది నీకు అర్థం కావడం లేదు. ఇక ఏం చేస్తావో చేసుకో. జాను, 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 ఒకసారి విను జాను. పిన్ని, పిన్ని దేవయాని, పిన్ని ఏమైంది పిన్ని? అయ్యో, కళ్ళెక్కడ పెట్టుకుని నడుస్తున్నావే? పొరపాటుగా జరిగిపోయింది చిన్నత్తయ్య గారు. పొరపాటుగా అయిపోయింది, పైత్యం ఎక్కువ అవడం వల్ల అయిపోయిందని పిచ్చి పిచ్చి మాటలు నాకు చెప్పకు. కాస్త అటు ఇటు అయ్యుండే. పిన్ని
పొరపాటున అయిపోయిందని చెప్తుంది కదా, ఇంక దీని గురించి వదిలి. నువ్వు ఆగు మిత్ర. అసలు ఇలాంటి వాళ్ళందరినీ ఇంట్లోకి రానివ్వడమే తప్పు. ఒక్కసారి రానిచ్చావా గోవు నాదే బాకిలి నాదే అన్నట్టు కన్ను మిన్ను కానకుండా తిరుగుతూ ఉంటారు. మన కాలికి అడ్డం పడి ఇలా నడ్డి విరిగేలా చేస్తారు. హాని చేయాలనే ఉద్దేశం నాకు లేదు చిన్నత్తయ్య గారు. ఆ, మీ ఉద్దేశాలు ఎలాంటివో మీరు ఉద్ధరించేది ఎలా ఉంటుందో మాకు బాగా తెలుసు. అయినా నాకు అర్థం కాక అడుగుతాను, మీ అక్కకి బాలేదని తనకి సాయంగా ఉందామని ఇక్కడికి వచ్చిందానివి ఇంకా ఇక్కడే ఊరేగుతున్నావేంటి? ఇప్పుడు మీ అక్క నిక్షేపంగానే ఉంది కదా, ఇంకా ఈ ఇంట్లో నువ్వెందుకున్నట్టు? ఇలా వచ్చిపోయే వాళ్ళ కాళ్ళకు అడ్డం పడ్డానికా? ఏంటి ఇంత చిన్న విషయాన్ని ఇంత పెద్ద చేస్తుంది? దేవయాని, జాను ఇప్పుడు మన ఇంటికి అతిథి లాంటిది. తనతో మాట్లాడే విధానం ఇది కాదు. వాళ్ళు బాధపడతారనే ఆలోచన కూడా నీకు లేదు. పొరపాటున కుదరడం వల్ల నువ్వు పడిపోతే దానికి ఇంత రాతాంతం చేయాల్సిన అవసరం లేదు. బావగారు, మీకు విరిగిన నా నడుము కనిపించట్లేదు కానీ వాళ్ళ బాధ మాత్రం మీ కళ్ళకి కొట్టించినట్టు కనిపిస్తుందా? మీరు ఇంట్లో మనుషుల గురించి ఆలోచిస్తారా? ఇలాంటి సంబంధం లేని వాళ్ళ గురించి ఆలోచిస్తారా? జాను సంబంధం లేనిది ఎలా అవుతుంది దేవయాని? తను ఈ ఇంటి కోడలికి చెల్లెలు. ఈ ఇంటి కోడలే ఈ ఇంటి గడప దాటి ఎప్పుడు వెళ్తుందో తెలీదు. అలాంటిది ఇంకా ఆవిడ గారు చెల్లిని కూడా ఇంట్లో కూర్చోబెట్టి ముప్పూట్ల మేపుతారా? చిన్నత్తయ్య గారు, చిన్నత్తయ్య గారు. నా చెల్లి తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో ఉందనుకుంటున్నారా? మీరు మాట్లాడే మాట చిన్నదే అయ్యుండొచ్చు, కానీ అది అవతల వారి గుండెకి ఎంత గాయం చేస్తుందో ఒక్కసారి ఆలోచించండి. అబ్బో, గాయాల గురించి మీరే చెప్పాలి. అసలు మీ చెల్లి ఇక్కడుండి ఏం చేస్తున్నట్టు? నువ్వెలాగూ ఈ ఇంటి కోడలుగా ఉద్ధరిస్తుంది సరిపోలేదా? మీ చెల్లి కూడా ఇక్కడ ఎవరో ఒకరికి తగులుకొని ఈ ఇంటి కోడలు అయిపోదాం అనుకుంటుందా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.